హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ డేటింగ్ యాప్ టిండర్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి ఆ లింక్ ద్వారా అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ టిండర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అయితే మెంబర్షిప్ తీసుకోవాలి. వాళ్ళ హాబీస్ అనమాట, అలవాట్లు వాళ్ళవి. సో అవి ఇట్లా పక్క స్క్రోల్ చేస్తూ ఉంటే ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఫోటోగ్రఫీ అనేది హైలైట్ అయింది కదా, ఎందుకంటే మనల్ని కూడా అడుగుద్ది అనమాట మీ హాబీస్ ఏంటని. నేను ఫోటోగ్రఫీ కూడా పెట్టుకున్నాను. సో ఈ ప్రొఫైల్కి నా ప్రొఫైల్లో ఉన్న హాబీస్కి మ్యాచ్ అయింది ఫోటోగ్రఫీ. సో హైలైట్ అయింది అక్కడ రెడ్ కలర్లో. ఇక్కడ నేను బిర్యానీ మూవీస్ కూడా పెట్టుకున్నాను. సో ఈ ప్రొఫైల్కి మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది రాశారు కదా హ్యాపీ సోయల్ అని, ఇదేంటంటే వాళ్ళ బయోడేటా అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం బయో ఎట్లా పెడతామో దీంట్లో కూడా అట్లా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఇది క్లిక్ చేస్తే రీసెంట్గా ఏ ప్రొఫైల్ చూసామో ఆ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్లాంటి ఏంటంటే మనం ఏ ప్రొఫైల్లోకి అయితే ఉన్నామో ఆ ప్రొఫైల్లోకి వచ్చాము. క్యాన్సిల్ అంటే ఏంటంటే ఈ ప్రొఫైల్ వద్దు, నాకు ఇంకోటి కావాలంటే క్యాన్సిల్. ఇది ఏంటంటే సూపర్ లైక్ అనమాట. ఈ సూపర్ లైక్స్ ఇవన్నీ వీటిని డబ్బులు పెట్టి కొనొద్దు, వేస్ట్. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు ఎంత చూపిస్తున్నారు, 190 చూపిస్తున్నారా. గెట్ సూపర్ లైక్ అని కొడితే అక్కడ ఎంత చూపిస్తారనుకోండి. ఇక్కడ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు స్క్రీన్ కనపడదు అనుకుంటా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ టోటల్ ఎంత కనపడుతుంది అంటే 2281 కనపడుతుంది పేమెంట్ పేజ్లోకి వెళ్తే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నేను అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను నా మెంబర్షిప్ ఏంటంటే ప్లస్ మెంబర్షిప్ అనమాట. ఇది అంతా 350 అంతా పడుతుంది. సో ఈ విధంగా అట్లా పక్క స్క్రోల్ చేయొచ్చు నచ్చకపోతే ఇవన్నీ. సో ఈ మన లొకేషన్లో అన్నీ అయిపోయినాయి, ఇంకా ప్రొఫైల్స్ అయిపోయినాయి. మన లొకేషన్లో ఉన్న ట్విండర్ అకౌంట్స్ మాత్రం ఇంతే. ఇంకా నాకు వేరే సిటీలో కూడా కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది, మన ప్రొఫైల్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ ఉంటుంది. నా ప్రొఫైల్ నేమ్ దేవరకొండ సాయి ఉంది. ఇప్పుడు నేను లొకేషన్ ఎక్కడ పెట్టుకున్నానంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నాను. సో ఇది ప్రొఫైల్ అనమాట. ఇప్పుడు మనం లొకేషన్ చేంజ్ చేసుకోవాలనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఈ విధంగా ఉంటాయి. వీటిలన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ ఇదిగోండి డిస్కవరీ సెట్టింగ్స్ అని ఉంటుంది. డిస్కవరీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి లొకేషన్ అనమాట. మీరు మై కరెంట్ లొకేషన్ అని పెడితే ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి తీసుకుంటుంది. మన చుట్టూ ప్రాంతంలో ఉన్న టిండర్ అకౌంట్స్ మొత్తం మనకు డిస్ప్లే అవుతాయి. నేను విజయవాడ పెట్టే కాబట్టి విజయవాడలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొత్త అడ్రస్ కావాలంటే యాడ్ న్యూ లొకేషన్ కొట్టేసి ఇక్కడ ఏది కావాలో అది తీసుకోవాలి. మనం హైదరాబాద్కి పెట్టేద్దాం. హైదరాబాద్కి కూడా పెట్టేసిన తర్వాత ఒకసారి బ్యాక్కి వచ్చేద్దాం. ఇక్కడ చూసుకోండి కొత్త అకౌంట్లు అయితే వచ్చేసినాయి. 22 అని ఉంది వాళ్ళ ఏజ్ అనమాట. ఇట్లా ఇవన్నీ ఫోటోలు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను అట్లా చూపిస్తా. ఈ ప్రొఫైల్ నాకు నచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను వీళ్ళకి ఇంట్రెస్ట్ పంపించాలనుకుంటున్నా. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎట్లా పంపిస్తామో దీంట్లో లైక్ పంపించవచ్చు. లైక్ పంపించాలంటే ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా గ్రీన్లో, దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి లైక్ వెళ్ళిపోయిద్ది అనమాట. లైక్ వెళ్ళిపోయింది. సూపర్ లైక్స్ ఏంటంటే ఇది పనికిరాని ఆప్షను. ఇక్కడ చూపించేది ఒక రేటు, దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రేటు చూపిస్తుంది. సో దీన్ని అయితే మీరు బై చేయొద్దు. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో గెట్ టిండర్ గోల్డ్ అని ఉంది కదా, ఈ టిండర్ గోల్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ సూపర్ లైక్స్ అంటే ఏంటంటే మనం ఆ ప్రొఫైల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది. ఇంట్రెస్ట్ మనం ఎక్కువ చూపిస్తున్నాం ఆ ప్రొఫైల్ అని చెప్పేసి నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది. అంతేగాని దానివల్ల యూజ్ అయితే ఏం లేదు. గెట్ టిండర్ గోల్డ్ ఏంటంటే 5 ఫ్రీ సూపర్ లైక్స్ వస్తూ ఉంటాయి ప్రతి వీక్కి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి మనకు ట్విండర్ ఈ విధంగా ఉంటాయి. అవుట్ ఆఫ్ సూపర్ 5 లైక్స్ వస్తాయి. మన ప్రొఫైల్ని ఎవరు చూస్తున్నారు అని కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ అన్లిమిటెడ్ లైక్స్ అని ఉంటాయి. ఒక బూస్ట్ అనమాట. బూస్ట్ అంటే ఏంటంటే ట్విండర్లో మన ప్రొఫైల్ అనేది మన సిటీలోనే ఫస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనున్న విశాఖపట్నం ప్రొఫైల్ ఓపెన్ చేశాను అనుకోండి, వాళ్ళ దాంట్లో ఎవరైతే బూస్ట్ చేసుకున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ పద్దాకు వస్తూ ఉంటాయి, టాప్లో వస్తూ ఉంటాయి. సో ఈ బూస్ట్లు, ఈ గోల్డ్లు, ఈ ప్లాటినమ్ మెంబర్షిప్లు ఇవన్నీ తీసుకోవద్దు. డబ్బులు వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఇక్కడ చూసుకోండి వెరిఫైడ్ అని ఉంది కదా, ఇదేం పెద్ద విషయం కాదు, మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే తీసుకున్నది ఏంటంటే నాది ప్లస్ మెంబర్షిప్ 350 పే చేసి. గుర్తుపెట్టుకోండి, మీరు క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా చేసినా సరే పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటీపీ అడగదు, డైరెక్ట్గా పేమెంటే తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు 1 మంత్కే పేమెంట్ కావాలంటే పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే ఆటో పేమెంట్ అవుతూనే ఉంటుంది. మనకు తెలియకుండా ప్రతి మంత్ డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి అకౌంట్లోంచి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే చెప్పే కదా ఆల్రెడీ బూస్ట్ మీ అనేది, ఇది కూడా అవసరం లేదు. దీని గురించి కూడా ఎక్కువ ప్రయోగాలు చేయొద్దు అనమాట. ఇట్లా వెళ్తూ ఉండంటే మనకు వస్తూ ఉంటాయి. చాలా ఫేక్ అకౌంట్సే ఉంటాయి. మీరైతే దీంట్లోకి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దు.
సో టైం పాస్కి అయితే యూజ్ చేయండి దీన్ని. డేటింగ్ యాప్ అనమాట. మీకు దీంట్లో ఏంటంటే మీకు తెలియకుండా ఫోన్ నెంబర్లు ఇవ్వటం, వాళ్ళు అడిగారని చెప్పేసి చాట్ చేస్తూ ఉంటారు. చాట్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అంటే ఇక్కడ చాట్ సింబల్ ఉంది కదా దీని మీద. సో నేనైతే కొత్తగా క్రియేట్ చేస్తాను కాబట్టి నాకు ఎవరు ఇంకా యాక్సెప్ట్ చేయాలి నా లైక్స్ని. సో ఓన్లీ మీకు చూపించడానికి కోసమే దీన్ని నేనైతే ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఇదేంటంటే టిండర్ హోమ్ పేజ్, ఇవేంటంటే స్టోరీస్ అనమాట. మనం వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ వెరిఫై చేసుకోవాలంటే ట్రైన్ అని ఉంది కదా, ఒక మనిషి చూడండి ఎట్లా ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీ. ఒక మనిషి అక్కడ ఇట్లా పట్టుకున్నాడు కదా మొబైల్, ఇట్లా మొబైల్ మాట్లాడుతున్నట్టు సేమ్ అదే ఫోజ్ ఇచ్చేసి కెమెరా ముందు అక్కడ షట్టర్ బటన్ కొడితే ఇంకా కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. అవి కూడా చేస్తే మన ప్రొఫైల్ అనేది ఒక 2 days 3 daysలో వెరిఫైడ్ అయిపోతుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. సో ఇదేంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఇదేంటంటే ఇది గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 0 likes. నాకు లైక్స్ అయితే ఏం రాలేదు. లైక్స్ ఇంటూ మనం ఎంతమందికి లైక్లు పంపించేసాం అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అనేది ఎంతమందికి పంపించేసాం ఇవన్నీ ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే టాపిక్ అప్స్ అంటే మనం ఎవరినైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నాం, ఎవరి ప్రొఫైల్ అయితే పద్దాక ఓపెన్ చేస్తున్నాం, లేకపోతే ఎవరెవరైతే ఆన్లైన్లో ఉన్నారు మనం పంపించాం వాళ్ళకి రిక్వెస్ట్లు, వాళ్ళు ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారనేది ఇక్కడ ఇవన్నీ ఏంటంటే రికమెండ్ చేస్తూ ఉంటాయి మనకి. సో పద్దాగా ఏది చేసినా సరే డబ్బులు పెట్టి కొనండి అని డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు మాత్రం కొనొద్దు. సో ఇక్కడ ఇంకా మీకు ఇవన్నీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో వీటి మీద ప్రయోగాలు చేయొద్దు. ఇదేంటంటే చాటింగ్ అనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చాట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే ప్రొఫైల్, ఈ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ప్రొఫైల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ మీడియా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ అబౌట్ మీ ఏంటంటే మనం ఇక్కడ బయో రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్యాషన్ ఏంటంటే మనం ఇవన్నీ చెప్పాను కదా మన హాబీస్ అనమాట. ఇంక ఇదేంటంటే జాబ్ టైటిల్, మనం ఎక్కడ జాబ్ చేస్తున్నాం, కంపెనీ, స్కూలు, స్టిక్కర్స్, లివింగ్ ఏరియా, ఎక్కడ ఉంటాం ఏంటి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మై యాంతం, నేషనల్ యాంతం కానీ, హూ ఐఎమ్ మ్యాన్ కాబట్టి మీరు మెనబెల్ పెట్టుకోవాలి. ఇదేంటంటే ఇవంతా అవసరం లేదు. ఇక్కడ కంట్రోల్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, డోంట్ షో మై ఏజ్ అంటే మన ఏజ్ అనేది దాని మీద కనపడాల వద్దా, ప్రొఫైల్స్ ఉంది కదా, డిస్టెన్స్ మనం ఎంత దూరంలో ఉన్నాము ఏంటి అని ఆల్రెడీ చెప్పా కదా, అదనమాట. ఇవి రెండు అవన్నీ నా ఏజ్ కావాలి అనుకుంటే ఇది అట్లా సెట్టింగ్స్ అయితే ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. నేను కూడా కొత్త కాబట్టి నాకు కూడా అర్థం కావట్లేదు కొంచెం. ఇదేంటంటే మై టిండర్ ప్లస్, నా టిండర్ ప్లస్ నేను తీసుకున్నది. సో మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి బూస్ట్ చేసుకోవచ్చు. గెట్ లైక్స్, టిండర్ గోల్డ్ ప్లస్ ఇవి చాలా అడుగుతూ ఉంటారు, వీళ్ళకి కావాల్సిన డబ్బులే కాబట్టి. సో మీరైతే డబ్బులు పెట్టి అయితే ఎక్కువ పే చేయొద్దు. సో ఇదేనమాట. ఇంకేంటంటే దీంట్లో మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే డియాక్టివేట్ చేసుకోవచ్చు అకౌంట్ని. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద చూసుకుంటే ఫోన్ నెంబర్ ఉంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. గ్లోబల్గా కావాలంటే ఇంటర్నేషనల్గా ఉన్న ప్రొఫైల్స్ కూడా వస్తాయి. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనమాట, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు నేను ఉంది కదా హైదరాబాద్ పెట్టుకున్నాను, హైదరాబాద్ నుంచి నాకు ఎంత దూరంలో ఉన్న పీపుల్స్ కనపడాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే నాకు 16 kilometers దగ్గరలో ఉన్న వాళ్ళే నాకు కనపడాలి అనుకుంటే 16 kilometers వాళ్ళే వస్తారు, లేదా ఎంత కావాలంటే అంత. షో మీ అని మన మెయిల్ కాబట్టి మనకు ఫీమేల్ కావాలి కాబట్టి మనం పెట్టుకున్నాం. అదే ఫీమేల్ అయితే మెయిన్ పెట్టుకుంటారు, లేకపోతే ఎవ్రీవన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. సో అదనమాట షో మీ అని టిండర్ అంటే. ఇప్పుడు మీరు టిండర్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నారు, సో టిండర్లో మీ ప్రొఫైల్ కనపడకూడదు అనుకుంటున్నారు. సో దీన్ని క్లిక్ చేస్తే టిండర్లో మీ ప్రొఫైల్ కనపడదు అనమాట. బ్లాక్ కాంటాక్ట్స్ ఏంటంటే ఇది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎట్లా బ్లాక్ చేస్తాం అట్లాగే. సో ఇది యూజర్ నేమ్ అనమాట, యూజర్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్లు ఎట్లా ఉంటాయో ఇవన్నీ. సో ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ అవసరం లేదు. మేనేజింగ్ స్వైప్ షుగర్, సో ఈమెయిల్ ఇవన్నీ ఉంటాయి. కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ చూసుకోండి. మేనేజ్ పేమెంట్ అకౌంట్ అని ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు ఒకసారి యాడ్ చేసిన తర్వాత కార్డు దాన్ని తీసేయండి. నేనైతే తీసేసాను. పేమెంట్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. హెల్ప్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు ఏదైనా డౌట్లు ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్ ఇవన్నీ ఉన్నాయి కదా. లాగౌట్ చేసుకోవాలంటే లాగౌట్ చేసుకోవచ్చు, అకౌంట్ని డిలీట్ చేసుకోవాలంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. లాగౌట్ చేసుకోవాలంటే సో మళ్ళీ లాగౌట్ చేసుకోవచ్చు, మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ దీంట్లో అయితే. సో మీరు టైం పాస్కి మాత్రమే ఇలాంటి యాప్స్ని యూజ్ చేయండి. అంతేగాని దీంట్లో ఏదో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుని ఫోటోలు పెడతా ఉంటారు. కక్కుర్తి పడి వాళ్ళతో చాటింగ్ చేసి డబ్బులు అలాంటివి అయితే సెండ్ చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. తెలియని పర్సన్స్తో చాటింగ్ చేసినా, నెంబర్స్ ఇచ్చినా దాదాపు నెంబర్లు ఇవ్వడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించవద్దు. ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు ఉంటే వాటితో షేర్ చేసుకోండి. ఇన్స్టాలో వీడియో కాల్ మాట్లాడవచ్చు, నార్మల్ కాల్ మాట్లాడుకోవచ్చు, నెక్స్ట్ ఏంటంటే చాటింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేగాని మీరు మాత్రం నెంబర్స్ అయితే ఇవ్వద్దు. దీంట్లో అన్నోన్ పర్సన్స్కి మనీ కూడా సెండ్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఫేక్ అకౌంట్లే ఉంటాయి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇంకా ట్విట్టర్లో ఎలాంటి ఫ్యూచర్లో కావాలన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.